హాయ్ హలో వెల్కమ్ టు రెష్యూ ఇంటర్నెట్ తెలుగు. ఈరోజు వీడియోలో మనం ఏపీ ఈఏపీ సెట్ 2025 ఎంట్రన్స్ టెస్ట్ అయితే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అప్లికేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి. ఈ అప్లికేషన్ అనేది మనం ఏ విధంగా పెట్టుకోవాలి, ఎప్పుడు పెట్టుకోవచ్చు, దీని కంప్లీట్ డీటెయిల్స్ అయితే స్టెప్ బై స్టెప్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి మొదటగా అయితే ఫీజు కడతాం కాబట్టి మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నిదానంగా స్టెప్ బై స్టెప్ చూడండి. ఎందుకంటే మీ యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉన్నాయా లేదా అని చూసుకొని ఫీజు అయితే కట్టుకోవచ్చు. తర్వాత ఒకసారి ఫీజు కట్టాక అమౌంట్ అయితే వెనక్కి రాదు కాబట్టి మీరు ప్రాసెస్ చూసుకొని ఈ విధంగా ప్రొసీడ్ చేసుకొని మీరైతే అప్లికేషన్స్ ఈజీగా ఇంట్లోనే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం కనుక మీరు మా వీడియో చూస్తున్నట్లయితే ఇప్పుడే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు చేయండి. అలాగే వీడియోపై మీ అభిప్రాయాన్ని కానీ సందేహాలు కానీ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయగలరు. మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ హైయర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అయితే అన్ని రకాల ఎంట్రన్స్ టెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ వెబ్సైట్లో చూశారు కదా, ఏపీ సెట్, ఏపీఐ సెట్, ఏపీఈ సెట్, అలాగే ఇంకొన్ని సెట్స్ అయితే రావడం జరుగుతుంది. అవి కూడా ఇక్కడే ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఏపీ పీజీ సెట్, ఏపీ లా సెట్, ఏపీ ఎంసెట్, అట్లాగా మొత్తంగా ఏ టెస్ట్లు అయినా కానీ ఇక్కడ ప్రీవియస్లో అయితే ఇవ్వడం, ఇక్కడికి ఒక్కొక్కటికి అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఏ సెట్కి పోవాలన్నా కూడా ఇక్కడ నుంచి అయితే మనం డైరెక్ట్గా రీడైరెక్ట్ అవ్వచ్చు వెబ్సైట్కి. దీని యొక్క లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మనం ప్రజెంట్ ఏపీ సెట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి దీని గురించి అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా, ఏపీ సెట్ 2025 ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఉంది. క్లిక్ ఇయర్ టు గో అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేయగానే ఇదిగో మనకి ఈ విధంగా డైరెక్ట్గా ఏపీ సెట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు కొన్ని ఆప్షన్స్ అయితే ఉండడం జరిగింది. ముఖ్యంగా ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేసుకున్నట్లయితే మనం ఏపీ సెట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చారు, అలాగే ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అనేది 15/3 నుంచి స్టార్ట్ అయినాయి. అలాగే లాస్ట్ డేటు ఎటువంటి లేట్ ఫీజు లేకుండా లాస్ట్ డేట్ అయితే 24 ఏప్రిల్ వరకు ఉంది. అలాగే 1000 రూపాయలు ఫైన్ తోటి మే 1వ తేదీ వరకు అయితే ఉంది. 2000 లేట్ ఫీజు తోటి మే 7వ తేదీ వరకు అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీరు పెట్టిన అప్లికేషన్స్ ఏవైనా కరెక్షన్స్ ఉన్నట్లయితే మే 6 నుంచి 8వ తేదీ వరకు కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. అలాగే 4000, 10,000 లేట్ ఫీజుతో కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అని చెప్పి కింద అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ కూడా క్లిక్ చేసినట్లయితే నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ఏపీ సెట్ అనేది జేఎన్టీ వారు నిర్వహిస్తున్నారు. ఇది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అని చెప్పి అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అప్లికేషన్లోకి వెళ్ళినట్లయితే ఏ విధంగా అప్లై చేయాలని చూసినట్లయితే మీరు ఇక్కడ హోమ్ పేజీ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ 5 రకాల స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. స్టెప్ 1 వచ్చి ఎలిజిబిలిటీ క్రైటీరియా మరియు ఫీజు పేమెంట్. ఇందాక చెప్పే కదా మొదట పేమెంట్ చేయాలని. మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఎంట్రీ చేసి ఆ తర్వాత డీటెయిల్స్ ఎంటర్ చేసి ఫీజు అనేది చేయాలా. ఫీజు చేసిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెఫరెన్స్ నెంబర్ కానీ లేదా ఆధార్ కొన్ని డీటెయిల్స్ ఇచ్చి మన పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదా అనేది స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. స్టెప్ 3 వచ్చి ఫిల్ అప్లికేషన్. స్టెప్ 4 మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా అయిందా లేదా అని చూసుకోవచ్చు. స్టెప్ 5 అప్లికేషన్ మొత్తం అయిపోయిన తర్వాత దాన్ని ప్రింట్ తీసుకోవడం అనమాట. మొదటగా మనం ఇప్పుడు స్టెప్ 1లోకి వెళ్దాము. స్టెప్ 1 మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నోట్ ఇచ్చాడు చూడండి. స్టూడెంట్స్ ఆర్ పర్మిటెడ్ రిజిస్టర్డ్ విత్ 16 years ఏజ్ గ్రూప్ ఫర్ ద ఎగ్జామినేషన్, హవెవర్ ఏజ్ రిక్వైర్డ్ ఫర్ ద కౌన్సిల్ అండ్ అడ్మిషన్ యాజ్ పర్ ఉంది. అంటే స్టూడెంట్ యొక్క వయసు 16 సంవత్సరాలు అయితే ఉండాలి అని అర్థము. అలాగే ఇంజనీరింగ్ క్యాండిడేట్స్కి 16 సంవత్సరాలు 31 డిసెంబర్కి అయి ఉండాలి. అలాగే అగ్రికల్చర్కి అయితే 17 సంవత్సరాలు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 25 సంవత్సరాలు, 20 సంవత్సరాలు. అలాగే అప్పర్ ఏజ్ లిమిట్ 22 అని ఉంటుంది. అలాగే ఫార్మసీకి వచ్చేసి 16 సంవత్సరాలు 31కి ఉండాలన్నమాట. అలాగే ఇంకో పూర్తి డీటెయిల్స్ కోసం ఇన్స్ట్రక్షన్స్ బుక్లెట్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మొత్తం డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఆ తర్వాత క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, అంటే మీ ఇంటర్ యొక్క సెకండరీ ఇక్కడ ఉంది చూడండి నోట్, ప్లీజ్ ఎంటర్ ఇంటర్మీడియట్ సెకండరీ హాల్ టికెట్ నెంబర్ అని. ఇక్కడ మీ యొక్క సెకండరీ హాల్ టికెట్ నెంబర్ని ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేయగానే కొన్నిటికైతే ఆటోమేటిక్గా క్యాండిడేట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ రావడం జరుగుతుంది. కొన్నిటికైతే రాదు, మనం మాన్యువల్గా ఎంట్రీ చేసుకోవాలి. అలాగే ఇక్కడ మీ క్యాండిడేట్ పేరు 10th ఎస్ఎస్సిలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ ఎంట్రీ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా ఎస్ఎస్సిలో ఉన్నట్టు ఎంట్రీ చేసుకోవాలి. మొబైల్ నెంబర్, ప్రజెంట్ మీ కాడ ఉన్నటువంటి రన్నింగ్ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. ఇక్కడ
మీరు ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ మీద మీ ఫాదర్దా మీ రిలేటివ్స్దా ఇక్కడ ఎంట్రీ చేయాలి. అలాగే మీ యొక్క మెయిల్ ఐడి ఇక్కడ ఎంట్రీ ఇక్కడ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ పైన ఎంట్రీ చేసిన మొబైల్ నెంబర్ కాకుండా ఇంకో మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి. అలాగే ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు తర్వాత ఈమెయిల్ ఐడి మీ ఫోన్లో ఉన్నటువంటి ఈమెయిల్ ఐడిని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఇంజనీరింగ్ ఫార్మసీయా అగ్రికల్చర్ ఫార్మసీయా ఏం తీసుకోవాలనుకుంటున్నారు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. 2 అయినా కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఇంజనీరింగ్ అయితే మీ యొక్క ఫీజు అనేది ఎంత అనేది ఇక్కడ రావడం జరుగుతుంది. అలాగే లేదనుకుంటే ఇక్కడ బోత్ సెలెక్ట్ చేస్తే ఫీజు అనేది ఇంకో డిఫరెన్స్గా ఉంటుంది. రెండింటికి కలిపి ఫీజు అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుందన్నమాట. మీరు మీ కోర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీ క్యాస్ట్ని ఇక్కడ ఎంట్రీ చేసుకున్నట్లయితే ఎంట్రీ చేసుకొని మీ యొక్క సబ్ క్యాస్ట్ని ఇక్కడ ఎంట్రీ చేయాలి. ఎంట్రీ చేసి మీరు ఏ విధంగా పేమెంట్ చేయాలనుకుంటున్నారో దాన్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. చూశారు కదా, ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ అయితే 550, అలాగే అగ్రికల్చర్ ఫార్మసీ అయినా కూడా 550 రూపాయలు బీసీకి, అలాగే ఓసీకి అయితే 600, ఎస్సీ ఎస్టీలకి అయితే 500 ఉండడం జరుగుతుంది. అలాగే 2 కోర్సులకు అయితే మాత్రం ఎస్సీ ఎస్టీలకి 1000 రూపాయలు, బీసీకి 1100, ఓసీకి 1200 అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ ఎంట్రీ చేసిన తర్వాత ఇక్కడ టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి ప్రొసీడ్ పే మీద క్లిక్ చేసుకోవాలి. అలా ప్రొసీడ్ పే చేయాలన్నమాట. పేమెంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా పేమెంట్ ఐడి క్యాండిడేట్ నేమ్ అని ఒక రెఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ పేమెంట్ రిసిప్ట్ వచ్చిన తర్వాత కింద ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని ఉంటుంది. అది క్లిక్ చేసినట్టయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఒకవేళ ప్రాసెస్లో ఏదన్నా క్యాన్సిల్ చేయడం కానీ పేమెంట్ ఐడి తర్వాత క్యాన్సిల్ చేసినా కానీ మనం ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దానికి కూడా మళ్ళీ అప్లై చేయడానికి మార్గం అనేది ఉంటుంది. అది ఏ విధంగా అంటే మనం మళ్ళీ హోమ్ పేజీలోకి వెళ్ళి స్టెప్ 2లో క్లిక్ చేసినట్లయితే మన యొక్క పేమెంట్ అనేది సక్సెస్ అయిందా లేదో చెక్ చేసుకోవాలి ఫస్ట్. అలా చెక్ చేయడం కోసం మొదటగా పేమెంట్ స్టెప్ 2 కాడ క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంట్రీ, అలాగే మీరు ఏ కోర్సు చేయాలనుకున్నారో ఇందాక సెలెక్ట్ చేసింది అది సెలెక్ట్ చేసి చెక్ పేమెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇందాక వచ్చినటువంటి పేమెంట్ రిఫరెన్స్ ఐడి వచ్చింది కదా, అది మళ్ళీ ఇక్కడ వస్తుంది. పేమెంట్ కూడా సక్సెస్ అని వస్తుంది అనమాట. ఆ తర్వాత మళ్ళీ హోమ్ పేజీలోకి వెళ్ళి స్టెప్ 3 మీద క్లిక్ చేసినట్లయితే ఫిల్ అప్లికేషన్ ఆఫ్టర్ పేమెంట్ అని ఉంటుంది. దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ పేమెంట్ రిసిప్ట్ నెంబరు ఇందాక వచ్చినది అది, అలాగే ఇంటర్ సెకండరీ హాల్ టికెట్ నెంబరు, మొబైల్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అనేది దాని మీద క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మొదటిగా క్యాండిడేట్ డీటెయిల్స్ అని ఉంటుంది. అందులో మీ పేరు, ఫాదర్ నేమ్ అనేది ఆల్రెడీ డిస్ప్లే అయి ఉంటాయి. కొన్ని డిస్ప్లే కాకపోతే ఒకవేళ మీరే ఎంట్రీ చేయవలసి ఉంటుందన్నమాట. మొదటగా అవి చూసుకోవాలి ఫిల్ అయ్యి ఉండయా లేదా అని. ఒకవేళ ఫిల్ కాకపోతే ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనే దాన్ని ఖచ్చితంగా ఎంటర్ చేయాలన్నమాట. అలాగే క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబరు, అలాగే క్యాండిడేట్ యొక్క రేషన్ కార్డు నెంబరు అనేది రేషన్ కార్డు నెంబర్ అనేది ఆప్షన్లు ఎంట్రీ చేయొచ్చు లేకపోతే లేదు. అలాగే కింద ఇన్కమ్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎంట్రీ చేయాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ ఎంట్రీ చేయగానే మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేవి వస్తాయి. ఆ డీటెయిల్స్ కరెక్టేనని మనం ఎస్ అనే దాని మీద క్లిక్ చేయాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎంటర్ చేసిన తర్వాత మనకు క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అనేవి కనపడడం జరుగుతుంది. ఆ క్యాండిడేట్ డీటెయిల్స్ చూసుకొని అవి కరెక్టేనని మనం ఎస్ అనే దాని మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. అలాగే మీరు స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ ఉంటే వాటిలో ఏదో సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత కింద స్పెషల్ రిజర్వేషన్ కేటగిరీ అని ఉంటుంది. అందులో ఏవైనా మీకు స్పెషల్ రిజర్వేషన్ ఉన్నట్టయితే వాటి మీద దగ్గర క్లిక్ చేయాలి. అలాగే పిహెచ్ఈ ఫిజికల్ హ్యాండిక్యాప్ ఉంటుంది. అందులో బ్లైండ్, లో విజన్, డెఫ్ అండ్ డెమ్, లోకోమోటివ్ అని డిజబిలిటీ టైప్స్ ఉంటాయి. వాటిలో ఏవైనా డిజబిలిటీ ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అలాగే కిందకు వచ్చినట్లయితే మైనారిటీ, నాన్ మైనారిటీ అని ఉంటుంది. మీరు మైనారిటీ అయితే మైనారిటీ అని, లేకపోతే నాన్ మైనారిటీ అని క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రెజెంట్ అడ్రస్ అని ఉంటుంది. ఆ ప్రెజెంట్ అడ్రస్ లో హౌస్ నెంబరు అంటే హౌస్ నెంబరు లేదా కేర్ ఆఫ్ అంటే మీ ఫాదర్ నేము, అలాగే విలేజ్, స్ట్రీట్ మీ వీధి పేరు, మండలము, టౌన్ అయితే టౌన్, అలాగే మీ యొక్క డిస్టిక్, అలాగే స్టేట్ సెలెక్ట్ చేసుకొని పిన్ కోడ్ ఎంటర్ చేయాలి.
అలాగే కింద పర్మనెంట్ అడ్రస్ అని ఉంటుంది. మీ పర్మనెంట్ అడ్రస్ ప్రెజెంట్ అడ్రస్ రెండు ఒకటైతే ఆ టిక్ బాక్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసినట్టయితే పైన ఎంటర్ చేసిన అడ్రస్ కింద అనేది డిస్ప్లే అవుతుంది. అలాగే క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అనే డీటెయిల్స్ దగ్గర మీరు ఆటోమేటిక్గా కొన్ని అటు ఫిల్అప్ అయి ఉంటాయి, మిగతాది మనం ఫిల్అప్ చేయాలన్నమాట. ఇది ముఖ్యంగా చూసుకోవాల్సిన గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఎంపీసీ అయితే ఎంపీసీ, బైపీసీ అయితే బైపీసీ అని. అలాగే ఆల్ టికెట్ నెంబరు డిఫాల్ట్గా వస్తుంది. ఇయర్ ఆఫ్ అపియరింగ్ లేదా పాసింగ్ అని ఉంటుంది. అంటే మీరు ఈ సంవత్సరం ఎగ్జామ్ రాసిన వాళ్ళైతే ఈ సంవత్సరాన్ని ఎంటర్ చేయాలి, లేదా ఇంతకుముందు పాస్ అయిన వాళ్ళైతే ఏ సంవత్సరం పాస్ అయ్యారో ఆ ఇయర్ అనే దాన్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే 10+2 స్టడీ అంటే మీరు గవర్నమెంట్ కాలేజ్లో చదువుకున్నారా, ప్రైవేట్ స్కూల్లో చదువుకున్నారా, లేదా నవోదయ ఏదో సెలెక్ట్ చేయాలన్నమాట. అలాగే కింద మీడియం కూడా సెలెక్ట్ చేసుకోవాలి. కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్టే ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ వాటి డీటెయిల్స్ ఎంటర్ చేయమని ఉంటుంది. అంటే మీ యొక్క 10th క్లాస్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలన్నమాట. అంటే 10th క్లాస్ అర్బన్ రూరల్లో చదువుకున్నారా, అర్బన్ అయితే అర్బన్, రూరల్ అయితే రూరల్ అనే దాన్ని సెలెక్ట్ చేయాలి. అలాగే 10th క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబరు, మంత్ ఆఫ్ పాసింగ్ అంటే ఏ సర్టిఫికేట్లో ఉంటుంది మంత్ ఇయర్ పాస్ అని, అంటే మార్చి 2022 అని లేదా ఏప్రిల్ 2022 అని ఉంటుంది. దాని మీద మార్చి ఏప్రిల్ అయితే ఏప్రిల్, ఇయర్ ఆఫ్ పాసింగ్లో ఇయర్ అనేది సెలెక్ట్ చేయాలి. అలా సెలెక్ట్ చేయగానే మనకి పేజ్ అనేది రీఫ్రెష్ అయ్యి 10th క్లాస్లోని డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట. అవి చూసుకొని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ అయితే ఎస్ అనే పేజీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్లేస్ ఆఫ్ స్టడీ అని ఉంటుంది. అంటే 6th క్లాస్ నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు మీరు ఏ ఊర్లో చదువుకున్నారు, అలాగే స్కూల్ నేము, అలాగే ఇయర్ ఆఫ్ ఫస్ట్ అపియరింగ్ అంటే మీరు ఏ సంవత్సరం అడ్మిషన్ తీసుకున్నారు, అలాగే ఏ సంవత్సరం పాస్ అయ్యారనే దాన్ని ఎంటర్ చేయాలి. అలాగే 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ప్లేస్ అలా ఈ డీటెయిల్స్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. అలాగే అలా అన్ని ఎంటర్ చేసిన తర్వాత లోకల్ ఏరియా అనేది ఏదో మీకు ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది అనమాట. ఆ తర్వాత కింద డీటెయిల్స్ ఆఫ్ కామన్ ఎంట్రన్స్ అని ఉంటుంది. అది ఆల్రెడీ ఫిల్అప్ అయి ఉంటుంది డీటెయిల్స్. అలాగే కొంచెం కిందకి వెళ్ళినట్టయితే డూ యూ రిక్వైర్డ్ ఉర్దూ ట్రాన్స్లేటర్ అని ఉంటుంది. అంటే మీకు ఉర్దూ ట్రాన్స్లేటర్ కావాలా వద్దని, అవసరమైతే ఎస్ అని లేకపోతే నో అని పెట్టాలి. అలాగే టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అని ఉంటుంది. అంటే మీకు ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఎక్కడ కావాలో సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒక 6 సెంటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు దగ్గరలో ఏముండి అవి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పక్కన ఫోటో సిగ్నేచర్ కాడ డిస్ప్లే అయితే ఓకే, లేదంటే చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మీ యొక్క ఫోటోని అలాగే సిగ్నేచర్ని అప్లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత కింద టిక్ బాక్స్ మీద క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్ని ఒకసారి ముందుగా సేవ్ చేసుకోవాలి. సేవ్ చేసుకున్నట్టయితే టెంపరీగా సేవ్ అవుతాయి. ఆ తర్వాత మనం ప్రివ్యూ మీద క్లిక్ చేసుకొని ప్రివ్యూ మీద క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్నట్లయితే ప్రివ్యూ అనేది ఓపెన్ అవుతుంది. ఆ ప్రివ్యూలో డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటే ఎస్ అని, అన్నీ కరెక్ట్గా ఉంటే ఫ్రీజ్ కన్ఫర్మ్ లేదా ఫ్రీజ్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసుకోవాలి. లేదా ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే మాడిఫై మీద క్లిక్ చేసి మనం చేంజెస్ అనేవి చేసుకోవచ్చు. నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసినట్టయితే మనకు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అని వస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ కింద ప్రింట్ అని ఉంటుంది. ప్రింట్ అయితే మనకు అప్లికేషన్ అనేది ఈ విధంగా వస్తుంది. దీనిని ప్రింట్ తీసి పెట్టుకోవాలి, లేదా పీడిఎఫ్లో సేవ్ అయినా చేసి పెట్టుకోవచ్చు. ఈ విధంగా ఏపీ సెట్ అనే దాన్ని అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉందనుకుంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి షేర్ చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఆన్లైన్ అప్లికేషన్, బస్సు రైల్వే బుకింగు, ఈపీఎఫ్ అడ్వాన్స్, రోడ్ ట్యాక్స్, ట్రాఫిక్ చలనాలు, టీటీడీ దర్శనం, టీటీడీ రూమ్స్ మొదలైనవి ఫోన్ చేసి డీటెయిల్స్ పంపితే అప్లై చేయబడును. నా వాట్సాప్ నంబర్ 8500856692.